మెగా బ్రదర్ నాగబాబు బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఎవరు ఊహించని విధంగా ఏపీ క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఏపీ క్యాబినెట్ లో మంత్రి కాబోతున్నారు నాగబాబు. ఎన్నికల్లో పోటీ చేయనందుకు నాగబాబుకు క్యాబినెట్ పోస్టు దక్కింది. రాజ్యసభ సీటును వదులుకున్నందుకు జనసేనకు అదనంగా మరో మంత్రి పదవి దక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు నాగబాబును మంత్రి చేయనున్నట్లు ప్రకటించేశారు. ఎన్నికలప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. అయితే అప్పట్లో నాగబాబు కూడా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సీట్ల సర్దుబాటులో భాగంగా నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయకుండా కామ్గా ఉన్నారు. అయితే అప్పట్లో కూటమి గెలవడమే ధ్యేయంగా పనిచేశారు. ఆ ఫలితం ఇప్పుడు జనసేనకు దక్కినట్లుగా ఉంది. రాజ్యసభ సీటును కూడా నాగబాబు వదులుకున్నారు. ఆ త్యాగ ఫలితమే ఇప్పుడు మంత్రి పదవి దక్కిందనే టాక్ వినిపిస్తోంది. నాగబాబుకు మొదట టీటీడీ చైర్మన్ దక్కుతుందని విస్తృతంగా ప్రచారం సాగింది. కానీ ఆ పదవిలో బిఆర్ నాయుడిని నియమించారు. ఆ తర్వాత ఏపీ నుంచి 3 రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. తప్పకుండా నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా ఛాన్స్ ఇస్తారు అని అనుకున్నారంతా. తీరా చూస్తే 3 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి 2, బీజేపీకి 1 వెళ్లాయి. దీంతో నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కలేదు. నాగబాబుకు కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంది మంత్రులకు అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కేబినెట్ లో 24 మందే మంత్రులుగా కొనసాగుతున్నారు. మంత్రి వర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా మిగిలి ఉన్న స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. త్వరలోనే నాగబాబు బాధ్యతలు తీసుకున్నారు. ఇక నాగబాబుకు ఏ శాఖ ఇస్తారు అనే దానిపై ప్రస్తుతం అయితే సస్పెన్స్ నెలకొంది. ఎన్నికల సమయంలో నాగబాబు యాక్టివ్గా పనిచేశారు. కూటమి గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. జనసేన క్యాడర్ను ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఇక ఆ కష్టమే ఇప్పుడు రిజల్ట్ అని పార్టీ నాయకులు చాలా మంది అనుకుంటున్నారు. జనసేన నుంచి ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ లో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎమ్మెల్సీ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీని చేశాక నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటారనే సమాచారం. ఇక నాగబాబుకు ఏదైనా కీలక పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎం పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. అనకాపల్లి సీటును నాగబాబు త్యాగం చేశారని, అంతేకాకుండా ఎంపీ సీటును కూడా నాగబాబు వదులుకున్నారని, ఈ క్రమంలో ఏదైనా ముఖ్యమైన పదవి ఇస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ భావించారని తెలుస్తోంది. అందుకే పవన్ తన పట్టును వదలకుండా నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కేలా పావులు కదిపి ఉంటారని తెలుస్తోంది.